కుప్పం దగ్గరికి కూడా. అక్కడ ఆయన ఈ ఎర్ర దొంగలు చాలా బలమైనవి, ఇప్పుడు ఇక్కడ ఇన్ని దొరికాయి, ఇన్ని దొరికిన వాటికి ఎన్ని ఉండాలని నేను అడిగాను, ఎన్ని చెట్లు కొట్టేసి ఉండొచ్చు, వీటి విలువ ఎంత అంటే ఇన్ని 100 కోట్లు అన్నారు. దీని ప్రకారం ఒక చెట్టుకు 2 దొంగలు వస్తాయి అనుకుంటే ఇప్పటి కొట్టేసినటువంటి వాటి విలువ 10,000 కోట్లు అయి ఉండాలి. 10,000 కోట్ల విలువైనటువంటి ఎర్రచందనం ఇక్కడి నుంచి స్మగ్లింగ్ అయింది. ఇవన్నీ చెప్పారు. వెల్ అండ్ గుడ్. ఇటు ఆదాయం రీత్యా స్మగ్లింగు, పర్యావరణం, ఇదంతా. అయితే అదే సమయంలో అక్కడ ఆయన ఆగల. ఇక భవిష్యత్తులో ఎవరు ఒక్కటి కూడా దీన్ని కొట్టకుండా ఏర్పాట్లు చేస్తాము, దీనికి తగిన చర్యలు తీసుకుంటాము అన్నారు. నేను కర్ణాటక కుంకి ఏనుగుల కోసం పోతే కర్ణాటక మంత్రి మీ దగ్గరని మీ వల్ల మాకు ఆదాయం వచ్చింది, లాభం వచ్చింది అన్నారు. ఎలా అంటే మీ వాళ్ళు ఇక్కడికి స్మగిల్ చేసిన ఎర్రచందనం మేము అమ్ముకుంటే మాకు 140 కోట్లు వచ్చాయని ఆ మంత్రి చెప్పాడు. అక్కడికి వెళ్ళిందే 140 కోట్లు ఉందంటే ఇంకా ఎన్ని వేల కోట్లు అయి ఉండాలి. కాబట్టి 4 ఐడెంటిఫై చేసాము, 4 గుర్తించాము, వీళ్ళ మీద చర్య తీసుకో. ఎవరో 4 తెలియదు వాస్తవంగా. 4 గుర్తించుంటే తీసుకొని ఉంటే కూడా పోయేది. వాస్తవంగా బయట చెప్పే బదులు ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు. లేకపోతే కొన్ని పేర్లు కూడా సహజంగా చిత్తూరు జిల్లా కాబట్టి కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి పేర్లు చెప్తున్నారు. నేను అంత తేలిగ్గా మాట్లాడబోట్లేదు. ఆయన ఆలోచనలు ఏముందో కానీ హఠాత్తుగా ఒక ట్విస్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక్కడ దొరికే ఎర్రచందనం చాలా విలువైంది, ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు, దీనికి జపాన్లో కానీ ఇంకా ఆగ్నేయేషియాలో కానీ చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి రక్తంతో తడిసింది. వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు కదా, ఆయన వెళ్ళిపోతే అక్కడ గొర్రెల కాపరి ఎవరో వచ్చి కొడితే అది దెబ్బ తగులుతుంది, ఇదంతా. సో వెంకటేశ్వర స్వామి రక్తంతో ఎర్రచందనం తడిసింది అన్న మాట ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. మీరు కూడా ఎందుకు ఇప్పుడు దేవుడిని హిందూ మతము లేకపోతే మత విశ్వాసాలు వీటిల్లో దేవుడి మహిమల గురించి చాలా చెప్పున్నారు, కానీ దేవుడి రక్తం అన్నటువంటి భావన వీటిలో ఎక్కువగా ఉండదు. ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఆ రక్తంతో పావనమైంది వాళ్ళు ఏదో భావిస్తారు. ఎందుకు ఈ దేవుడి రక్తం? చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదండి. అలిపిరిలో తన ప్రాణాలు కాపాడేది వెంకటేశ్వరుడే. ఆయన నమ్మి ప్రతి సందర్భంలో ఆయన చెప్తూ ఉంటారు, ఎప్పుడు సందర్శిస్తారు, తిరుమల కొండ మీద చాలా ఫోకస్ పెడతారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ సనాతనత్వం కోసం, సనాతన ధర్మం అని కూడా అన్నారు, పర్యావరణం కాపాడడానికి సనాతన ధర్మము, వెంకటేశ్వర స్వామి రక్తము, ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? వీటి వల్ల ఎలాంటి ప్రభావము మత విశ్వాసాల మీద పడుతుంది? అసలు అవసరం ఉందా? ఎక్కడ లేని మీ ఎక్కడ ఎప్పుడు విననిది. మరి దీనికి ఆధారం ఏంటో తెలీదు. మరి మీకేమైనా తెలుసా ఆధారం? లేదంటే ఆయన చాలా పుస్తకాలు చాలా ఎక్కువగా చదువుతారంటే ఆయన పుస్తక ప్రేమికుడే, నాకు కూడా పరిచయం ఉంది ఆ విషయంలో. కానీ ఇది ఎక్కడ ఏమన్నా పుస్తకంలో రాసుందా తెలియదు. అంటే ఇది వాస్తవంగా మత ధర్మాల కోణంలో చూస్తే కూడా ఇది ఎక్కడా లేదు. చంద్రబాబు కూడా చెప్పని కథ పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పారు? చిత్తూరు జిల్లా వాస్తవం కదా చంద్రబాబు నాయుడు అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది బొత్తిగా అవసరం లేని పని. ఇంకా తర్వాత 3వ మాట, ఈ స్మగ్లర్లను ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్ చేసినట్టుగా చేస్తాం మేము. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులనే లేకుండా అది నిర్మూలించగలిగినప్పుడు వీళ్ళని చేయడం అనేది పెద్ద సమస్య కాదు. ఆపరేషన్ కగార్ ఇప్పటి వరకు ఎర్రచందనం కాపాడడానికి చాలా ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగాయి. పుష్పలాంటి సినిమాల్లో కూడా మనం చూసాము. కానీ ఆపరేషన్ కగార్ ఎందుకంటే ఆపరేషన్ కగార్ కాదు, చర్చలు జరపాలని అందరు ఘోషిస్తూ ఉంటే ఈ స్మగ్లర్లను లేకపోతే ఒక రాజకీయ దీన్ని కూడా పోల్చడం ఒకటైతే, రెండోది అవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ సొంతంగా మాట్లాడుతున్నారా? చంద్రబాబు గారి ఆలోచన, కూటమి ఆలోచన తెలీదు. ఇందులో మానవ హక్కులు ఇలాంటి విషయాలు ఏంటంటే ఎక్కడికో పోతుంది. ఇది వాస్తవానికి ఎక్కడో శృతి మెంచుతూ ఉంది, కొంచెం గతి తప్పుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. మరి నిజంగా భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు చాలామంది ఉన్నారు కాబట్టి నాలాంటి వారు చెప్తే కొంచెం తేడాగా చూడొచ్చేమో, కానీ వాళ్ళ దీన్ని బట్టి. కానీ ఎర్రచందనం వేరే చోట కూడా పండుతుంది, కాకపోతే ఇక్కడ గట్టిగా ఉంటుంది అది. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఇంకా చాలా చోట్ల కూడా ఎర్రచందనం ఉంటుంది. ఇక్కడ శేషాచలం అడవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కువ దృఢత్వం, గట్టితనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆశ్చర్యం వేసింది నాకైతే. కొంచెం ఇలాంటివి తక్కువ అనవసరమైనవి తీసుకురాకుండా ఉంటే
చాలా మంచిది. అది అయిన తర్వాత ఆయన కుప్పం దగ్గర వెళ్ళారు. కుంకి ఏనుగులు అవి మంచిదే. ఆ చిత్తూరు జిల్లా సరిహద్దులో ఏనుగులు వచ్చి పంట నాశనం చేస్తాయి, రైతులు బాగా నష్టపోతారు, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. కుంకి ఏనుగులు ఉంటే అవి రావు అని తీసుకొచ్చారు, చొరవ తీసుకొని దాన్ని అభినందించవచ్చు. అక్కడ కూడా మాట్లాడారు. ఈయన మాట్లాడేటప్పుడు ఎవరో తెలుగుదేశం నాయకుడో లేదా స్థానిక జనసేన తెలియదు మాట్లాడుతుంటే కొంచెం మీరు ఉండండి నేను చూస్తున్నా కదా అని కూడా అవన్నీ మనకు విజువల్స్లోనే కనిపిస్తుంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఒక పథకం ప్రారంభించారు, ఒక కార్యక్రమం, దాని పేరు హనుమాన్ హీలింగ్, యానిమల్ నర్సరీ, ఇట్లా అనేక పదాలన్నీ హనుమాన్ అని వచ్చేటట్టుగా పెట్టారు. అది పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు అరకండి, ఇప్పుడు గృహలక్ష్మి ఇట్లాంటి పథకాలు పెట్టారేమో కానీ ఒక దేవుడి పేరుతో పథకం పెట్టడం అన్నది మటుకు జరగలేదు. ఇది కూడా మరి ఎందుకు ఆలోచన వస్తుందో. ఇందిరమ్మ అని వచ్చేటట్టు రాజశేఖర రెడ్డి ఉండగా, ఉదాహరణకి ఇళ్ల పథకానికి ఇందిరమ్మ అని వచ్చేటట్టుగా ఇంటిగ్రేటెడ్ ఎట్సెట్రా అటల్ అని వచ్చేటట్టుగా బీజేపీ వాళ్ళు పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్